తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్కు వినతి పత్రం అందించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది పెండింగ్లో ఉన్న 7 నెలల ప్రోత్సాహకాలు, క్లినిక్ అద్దె బిల్లులు, విలేజ్ హెల్త్ క్లినిక్ల విద్యుత్ బిల్లులు, జీతాల పెంపుదల, సేవల క్రమబద్ధీకరణ మొదలైన వాటిని పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సిహెచ్ఓలను రెగ్యులర్ చేయాలని, అలాగే ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ, పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్ధీకరించాలన్నారు. అదేవిధంగా ఈపీఎఫ్ఓ పునరుద్ధరించాలని, క్లినిక్ అద్దె బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం. గత 6 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఎటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కానీ ఏమీ లేవు. కొన్ని మా ఇన్సెంటివ్స్ అనేవి ఉన్నాయి. ఇన్సెంటివ్స్ ప్రతి నెల 15,000 రావాలి, కానీ అవి 11,000 కుదించి అవి కూడా సక్రమంగా రాకుండా 8 నెలల నుంచి అవి పెండింగ్తోనే ఉన్నాయి. అలాగా ప్రతి సిహెచ్ఓకి 1,50,000 చొప్పున పెండింగ్ ఉంటున్నాయి. అవి ఇప్పటికీ క్లియర్ చేయడం లేదు. 6 సంవత్సరాలు అయిన సిహెచ్ఓస్ ఫస్ట్ బ్యాచ్ 300 మంది, దాదాపు 300 మంది ఉన్నారు. ఆ 300 మంది గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయాలని ఉంది, కానీ ఇప్పటి వరకు గైడ్లైన్స్ ప్రకారం రెగ్యులర్ చేయడం లేదు. ఈపీఎఫ్ మాకు ఉండేది, అది గత సంవత్సరం నుంచి స్టాప్ చేశారు. దాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని కోరుకుంటున్నాం. ట్రాన్స్ఫర్స్ పాలసీ 5 సంవత్సరాలు అయిన ప్రతి సిహెచ్ఓకి, ఎందుకంటే అందరూ కూడా మా పార్వతీపురం మన్యం జిల్లాలో ట్రైబల్ ఏరియాలో పనిచేస్తున్నారు, చాలా దూరం ప్రాంతంలో పనిచేస్తున్నారు, కొండ ప్రాంతంలో పనిచేస్తున్నారు. వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు, అక్కడే ఉండాలని చెప్తున్నారు. దాని గురించి కూడా ట్రాన్స్ఫర్స్ ఇవ్వమని కోరుచున్నాము.